మా చైర్మన్ మా మంత్రి గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక హార్బర్కి మేము తీసుకొస్తే వచ్చి రోడ్లకి బ్యాలెన్స్ 22 కోట్లు ఇచ్చిపోయారు. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాడు గోవర్ధన్ రెడ్డిని పెట్టుకొని హార్బరు రోడ్ వేయలా, కనీసం వాళ్ళు హార్బర్లోకి వచ్చేదానికి బ్రిడ్జి గట్ల. నెల్లూరు జిల్లా పరిశీలకుడు మేడా రఘునాథరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముగ్గురు కలిసి హార్బర్కి రోడ్డు ఇలా, మత్స్యకారులు లోపల పోయేదానికి బ్రిడ్జి గట్ల. మీరేంది మమ్మల్ని మాట్లాడేది? మేము వచ్చి శాంక్షన్ ఇచ్చి ఇప్పుడు పూర్తి చేస్తున్నాం. అన్నీ చేసి మా వాళ్ళని పెట్టి సౌత్ ఇండియాలోనే ఒక మోడల్ ప్రాజెక్ట్ జువల్దిన్ని ఫిషింగ్ హార్బర్. అది ఎవరిది? మాది. మేము తెచ్చాం. మా ఘనత, మా చంద్రబాబు నాయుడు గారు, మా వెంకయ్య నాయుడు గారు ఇచ్చినాయి. మీరెవరే మాట్లాడేదానికి? కాంట్రాక్టులు చేసుకొని దోచుకున్న మీరు మా ప్రభుత్వం గురించి, మా నాయకుల గురించి మాట్లాడుతున్నారు. మార్చి 7, 9 తారీఖుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2003లో సర్వేపల్లికి కోవూరు జువలదిన్నె 2 దగ్గరల చెట్టీలు, ఒక దగ్గర ఫిషింగ్ హార్బరు క్లియరెన్స్ ఇచ్చిపోయారు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కట్టాడా? 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కట్టాడా ముఖ్యమంత్రిగా? 2014లో మేము వచ్చి కనీసం కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆనాటి మంత్రి రామనారాయణ రెడ్డి గారు అన్న దానికి ఒక సర్వేకి డబ్బులు ఇచ్చారు. దానికి ఒక ఏజెన్సీని ఫిక్స్ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. రామనారాయణ రెడ్డి గారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పోయి కలిస్తే సర్వేకి దీన్ని అసలు ఫీజిబిలిటీ రిపోర్ట్ అన్న తయారు చేయమన్నారు. రాజశేఖర రెడ్డి ఇక్కడి నుంచి అక్కడ దాకా జీవో ఇచ్చిపోయాడు. వీళ్ళ మహానాయకుడు. మేమిచ్చింది టెండర్ పిలుచుకొని కమిషన్లు కొట్టిన వీళ్ళని మా గురించి మాట్లాడేది ఏంది? ఆయన తెచ్చేది గయాజు, నువ్వు కూడా సీనియర్ రిపోర్టర్.